ఒక బ్యాంగిల్ సెట్తో 3 రకాలుగా వేసుకోవచ్చు. అది ఎలాగో మరియు వాటి మేకింగ్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హనిత హ్యాండ్మేడ్ బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్ సెట్ పిక్స్ కూడా ఇక్కడ ఇచ్చాను ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో చూడండి. ఇప్పుడు వాటి మేకింగ్ గురించి తెలుసుకుందాం. ఈ బ్యాంగిల్స్ని ఓన్లీ 2 కలర్స్ అంటే గోల్డ్ అండ్ గ్రీన్ కలర్స్ కాంబినేషన్తో మేక్ చేశాను ఫ్రెండ్స్. ముందుగా మిడిల్ బ్యాంగిల్స్ మేకింగ్స్ చూద్దాం. ఇక్కడ నేను గోల్డ్ కలర్ థ్రెడ్ అండ్ 2 కట్ ఫ్లాట్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. ఈ బ్యాంగిల్స్ గోల్డ్ థ్రెడ్ని 35 to 40 రౌండ్స్ తీసుకొని నీట్గా ర్యాప్ చేసుకోవాలి. ఇలా 2 బ్యాంగిల్స్కి థ్రెడ్ని ర్యాప్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 బ్యాంగిల్ సెట్గా మేక్ చేస్తున్నానండి. ఈ బ్యాంగిల్స్లో 3 డిజైన్స్ ఉన్నాయండి. వాటిని నేను విడివిడిగా చేస్తున్నాను. అందులో ఫస్ట్ మిడిల్ థ్రెడ్ బ్యాంగిల్ మేకింగ్. ఇలా 2 బ్యాంగిల్స్కి థ్రెడ్ని ర్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వాడేవి అన్నీ మిర్రర్ స్టోన్స్ కుందన్సే అండి. ఈ స్టోన్స్లలో కూడా నేను 2 కలర్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. వైట్ అండ్ గ్రీన్ కలర్ కుందన్స్ వాడుతున్నాను. ఈ బ్యాంగిల్కి నేను గ్రీన్ కలర్ స్క్వేర్ షేప్ స్టోన్స్ అండ్ వైట్ స్టోన్ లేస్ అలాగే డ్రాప్ షేప్ వైట్ స్టోన్స్ వాడుతున్నాను ఫ్రెండ్స్. ముందుగా నేను గ్రీన్ కలర్ స్టోన్ని పెట్టి దాని చుట్టూ స్టోన్ లేస్ని అంటించాను ఫ్రెండ్స్. దాని తర్వాత అటు ఇటుగా మధ్యలో రౌండ్ షేప్ కుందన్ పెట్టి దాని చుట్టూ డ్రాప్ షేప్ స్టోన్స్ని అంటించుకున్నాను ఫ్రెండ్స్. ఒక ఫ్లవర్ లాగా అంటించుకున్నాను. ఇలా నీట్గా గ్యాప్ ఎక్కడ లేకుండా నీట్గా స్టోన్స్ని అంటించుకోవాలి ఫ్రెండ్స్. ఇదే డిజైన్ని బ్యాంగిల్ మొత్తం నీట్గా గ్లూ అప్లై చేస్తూ స్టోన్స్ అంటించుకోవాలి. ఎక్కడ గ్యాప్ లేకుండా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. డ్రాప్ షేప్ కుందన్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్ మధ్యలో నేను రౌండ్ షేప్ కుందన్స్ని అంటించుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నీట్గా ఉంటుంది ఎక్కడ గ్యాప్ లేకుండా. ఇలా మళ్ళీ గ్రీన్ స్టోన్ పెట్టి దాని చుట్టూ లేస్ అంటించుకొని మళ్ళీ డ్రాప్ షేప్తో స్టోన్స్ని అంటించుకోవాలి. ఇలా చక్కగా బ్యాంగిల్ చుట్టూ స్టిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను స్టోన్స్ అంటించుకోవడానికి B7000 గ్లూని అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్. అప్పుడే స్టోన్స్ అనేటివి స్టిఫ్గా గట్టిగా అతుక్కుంటాయి ఫ్రెండ్స్. ఎక్కువ రోజులు మనకు ఊడిపోకుండా ఉంటాయి. ఇక్కడ నేను డ్రాప్ షేప్ కుందన్స్తో ఒక ఫ్లవర్ లాగా క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ విడివిడిగా ఎందుకు చేస్తున్నానంటే మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా విడివిడిగా చేసుకోవడం వల్ల చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇలా 2 బ్యాంగిల్స్కి నీట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఒకే బ్యాంగిల్ని చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఒక్కొక్క బ్యాంగిల్కి డిజైన్ చేసి చూపిస్తున్నాను. చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. మనం చాలా ఓపికతో చేసుకోవాలి. ఎలా ఉన్నాయో కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నాకు ఒక బ్యాంగిల్కి 5 గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇంతే ఫస్ట్ బ్యాంగిల్ సెట్ డిజైన్ ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు సెకండ్ బ్యాంగిల్ మేకింగ్ వీడియో చూద్దాం. ఇక్కడ కూడా నేను గోల్డ్ కలర్ థ్రెడ్ని 2 బ్యాంగిల్స్కి ర్యాప్ చేసుకుంటున్నాను నీట్గా. దాని తర్వాత నేను ఈ సెట్ బ్యాంగిల్కి ట్రయాంగిల్ షేప్ వైట్ కలర్ అండ్ స్క్వేర్ షేప్ గ్రీన్ కలర్ అంటే రౌండ్ షేప్ వైట్ కలర్ స్టోన్స్ని యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ గ్రీన్ కలర్ స్టోన్స్ని మధ్యలో పెట్టి 2 చివర్లో ట్రయాంగిల్ షేప్ స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాటిపైన రౌండ్ షేప్ స్టోన్స్ని స్టిక్ చేసుకోవాలండి. ఇలా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా నీట్గా మధ్యలో స్క్వేర్ షేప్ గ్రీన్ కలర్ స్టోన్స్ని పెట్టి 2 చివర్లలో ట్రయాంగిల్ షేప్ వైట్ స్టోన్స్ని పెట్టుకోవాలి. ఇలా నీట్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే గ్రీన్ కలర్ అండ్ ట్రయాంగిల్ షేప్ మధ్యలో మనం రౌండ్ షేప్ వైట్ స్టోన్స్ని పెడుతున్నాం ఫ్రెండ్స్.
అప్పుడు ఈ డిజైన్ అనేది చాలా అందంగా వస్తుంది. చూడండి ఇక్కడ ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. నేనైతే వీటిపైన స్టిక్ చేస్తున్నాను చూడండి, 2 గ్రీన్ కలర్ మధ్యలో పెడుతున్నాను. ఇక్కడ కూడా ఒక ఫ్లవర్ లాగా వస్తుంది ఫ్రెండ్స్. మనం చాలా జాగ్రత్తగా నీట్గా చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా గ్లూ ఉంటే తీస్తున్నాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో చూడండి. ఇప్పుడు థర్డ్ బ్యాంగిల్ సెట్ మేకింగ్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను 2 కట్ ఫ్లాట్ బ్యాంగిల్స్ని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ 4 బ్యాంగిల్స్కి గోల్డ్ కలర్ థ్రెడ్ని ర్యాప్ చేసుకున్నాను నీట్గా. ఇక్కడ కూడా నేను 2 కలర్ స్టోన్స్నే వాడుతున్నాను ఫ్రెండ్స్. ఈ బ్యాంగిల్స్కి కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా నేను చూపిస్తున్న విధంగా స్టోన్స్ స్టిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటాను. ఇలా 4 బ్యాంగిల్స్కి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఎలా ఉన్నాయో చూడండి. ఇక్కడ కూడా 4 కట్ రౌండ్ బ్యాంగిల్స్ని తీసుకొని వాటికి గ్రీన్ కలర్ థ్రెడ్ని ర్యాప్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ బ్యాంగిల్స్కి నేను ఎక్కడ కూడా స్టోన్స్ యూజ్ చేయటం లేదు ఫ్రెండ్స్. ఓన్లీ ప్లెయిన్గా థ్రెడ్ ర్యాప్ చేసి వదిలేసాను ఫ్రెండ్స్. స్టోన్ బ్యాంగిల్స్ మధ్యలో ప్లెయిన్ బ్యాంగిల్స్ లాగా వీటిని యూజ్ చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో చూడండి. ప్రతి ఒక్కరు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. అందరికీ థ్యాంక్ యూ.